రాత్రికాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము. అయా, సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యుడు అస్తమించే వరకు నాయన, ఈ రాత్రి వరకు ప్రభువా కాపాడారు, భద్రపరిచారు, రక్షించారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటి నుంచి తప్పించారు, భద్రపరిచారు నాయన. స్తోత్రాలు. ఈ రాత్రిన మరొకసారి మేము సజీవులంగా చేరి మీ పాద సన్నిధిని ఈ విధంగా కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే విలువైన అవకాశము దయచేసినందుకు కూడా కృతజ్ఞతలు నాయన. అయా, ప్రయాణాలలోను, పనులలోను, ప్రయత్నాలలోను అన్ని విషయాల్లో మమ్మల్ని ఆదుకున్నారు తండ్రి. మా ఆకలిని తీర్చారు, మమ్మల్ని నడిపించారు. అయా, అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతి, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు అని కీర్తనల గ్రంథం 125వ కీర్తన 1వ వచనం ద్వారా భక్తుడు కీర్తిస్తూ రీతిగా, అవునయ్యా, మీపైన నమ్మకం ఉంచువారు ఎప్పుడు కూడా కదలరునైనా. అయ్యా, సియోను కొండ ఎలా అయితే తండ్రి స్థిరముగా ఉందో, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, అయా కొండ ఏ విధంగా కదలక స్థిరంగా ఉంటుందో ఆ విధంగా మీ యందు నమ్మిక ఉంచువారు కూడా ఉంటారని, ఏ సమస్య వారిని కదలకుండా చేయగలదని, ఎటువంటి ప్రతికూలతలు వారిని ఏమీ చేయలేవని అయా మీ రాత్రిన సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా మీ పైన నమ్మకం ఉంచి కదలకుండా స్థిరముగా వారి జీవితాల్లో, వారి పనుల్లో, వారి కుటుంబంలో ఉండడానికి సహాయము దయచేయండి ప్రభువా. ఈ రాత్రిన నమ్మి విశ్వసించి ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా సహాయము ప్రతి బిడ్డకు దయచేయండి నాయనా. అయ్యా, అనేక మంది బిడ్డలు వారికి ఉన్న శారీరక రుగ్మతలను బట్టి చింతిస్తూ ఉండంగా, అయ్యా, ఆ శారీరకపరమైన ప్రతి రుగ్మత నుంచి విడిపించండి. ఏ అవయవములో అయితే వారికి బలహీనత ఉందో ఆ అవయవాన్ని మీరు ముట్టండి, స్వస్థపరచండి. అయ్యా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి రోగము నుంచి విడిపించండి. బిడ్డలు అంధకార క్రియల చేత పీడించబడుతుండగా నజరేయుడైన యేసు నామములో విడుదల అనుగ్రహించండి. దురాత్మ సమూహములను నశింపచేయండి. అదేవిధంగా ఎవరైతే ఐసీయూలలో ఉన్నారో, ఆపరేషన్స్లో ఉన్నారో వారికి మీరు తోడై ఉండండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆయుష్ను దయచేయండి నాయన. అయ్యా, ఎవరైతే గర్భఫలం లేక అవమాన భారం మోస్తున్నారో ఆ బిడ్డలను దర్శించి మోసుకుపోయిన ఆ గర్భాన్ని తెరవండి తండ్రి. ఎవరైతే బిడ్డలు అయా కుటుంబంలో సమస్యలతో, విభేదాలతో, కలవరములతో, గొడవలతో, హృదయంలో సమాధానము అనేదే లేకుండా ఈ రాత్రిని జీవిస్తున్నారో ఆ కుటుంబాలను దర్శించండి అయ్యా. అపవాది క్రియలను లయపరచండి, సమాధానాన్ని వారి కుటుంబాల్లో నింపండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి, చెడు స్నేహాల నుంచి విడిపించండి. భార్య భర్తల మధ్య ఉన్న ప్రతి ఒక్క మిస్అండర్స్టాండింగ్ నుంచి విడిపించండి. ఆయా రక్త సంబంధికుల మధ్య గొడవలు, విభేదాలు నాయన, వాటి నుంచి విడుదల దయచేయండి ప్రభువా నాయన. అదేవిధంగా ప్రతి ఒక్క అప్పును కూడా కొట్టివేయండి, ఆర్థికంగా బలపరచండి. ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం, ఏ పరిచర్య చేస్తూ ఉన్నారో ప్రతి వాటిలో దీవెనలు కుమ్మరించండి నాయన. గొప్పగా ఆశీర్వదించండి ప్రభువా. అదేవిధంగా వివిధ దేశాలకు వెళుతూ ఉన్నారు నాయన, వీసా విషయంలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్లలో, వాటన్నిటిలోనూ మీరు దీవెనలు దయచేసి బిడ్డలు క్షేమముగా చేరుకునే కృప దయచేయండి. విదేశాల్లో ఉంటూ చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. అయా, కోర్టు కేసులో చిక్కుబడి ఉన్నారు, వారి వైపున న్యాయం జరిగించి విడిపించండి ప్రభువా. గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు.
వాటన్నిటిని కూడా బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. ఉద్యోగము కావాలని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగం దయచేయండి. ఉద్యోగ సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. నైట్ డ్యూటీలో నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు, క్షేమముగా సురక్షితంగా వారందరూ కూడా ఉండడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించి ఆశీర్వదించమని, దేశంలో ఉన్న ప్రజలను దీవించమని, దేశము చుట్టూ రక్షణ వలయంగా ఉంటున్న ప్రతి ఒక్క సైనికుల్ని, వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా, వృద్ధులకు చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి, కాపాడండి. ఈ రాత్రి కాలంలో మేము సేద తీరబోతున్నాం ప్రభువా. మంచి నిద్ర మాకు దయచేయండి. ఎవరు నిద్రలేమి పీడకలల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనకుండా కంటి నిండా నిద్ర వారికి దయచేయండి. అయా, భయాలు కలవరాలు లేకుండా కృప చూపించండి. హృదయంలో నెమ్మది దయచేయండి. దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు ఈ రాత్రిన ఏ బిడ్డ దగ్గరికి రాకుండా మీ దేవదూతల కంచె అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, మమ్మల్ని మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకొని మీకు ప్రార్థించుకునే అవకాశం దయచేయమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.